విలాసాలకు అలవాటుపడి సేల్స్ గర్ల్ ముసుగులో దొంగతనాలకు పాల్పడుతున్న యువతిని బోరబండ పోలీసులు అరెస్ట్ చేశారు. 2 దొంగతనాల కేసులో ఆరోహి అనే యువతిని అదుపులోకి తీసుకున్నారు. జగద్గిరిగుట్ట ఆల్విన్ కాలనీలో ఈ నెల 18వ తేదీన ఓ ఇంట్లో దొంగతనం చేయగా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. యువతి నుంచి 23 తులాల బంగారం, 5 తులాల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు బాలానగర్ డీసీపీ తెలిపారు. ఆరోహి అని చెప్పేసి ఆవిడ ఏజ్డ్ 21 ఇయర్స్. ఆవిడ అమీర్పేట మధురనగర్ ఏరియాలో నివసిస్తూ ఉంటుంది. సో ఆవిడ ఏంటంటే ఆవిడ ఏమో ఇట్లా తాళాలు వేసున్న ఇల్లుని పరిశీలించి వాటిల్లో నార్మల్గా చాలా మందికి 90% మెంబర్స్ కి ఇంటి ముందు చెప్పుల స్టాండ్ లో చెప్పుల్లోనో షూలోనో ఆ హెల్మెట్ కిందో అట్లా కీస్ పెట్టే అలవాటు. తీసి ఆ కీతోనే ఇంట్లోకి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న గోల్డ్ విలువైన వస్తువులు దొంగిలించే అలవాటు ఉంది వీడికి. అదేవిధంగా ఆ రోజు 4 ఇళ్లను రెక్కి చేసింది. రెక్కి చేసిన తర్వాత ఈ ఇంటికి వచ్చి ఆ చెప్పుల స్టాండ్ లో చూస్తే ఆ హెల్మెట్ కింద కీ దొరికింది ఆవిడికి. ఆ కీ తీసుకొని ఇంట్లోకి ఎంటర్ అయ్యి ఆ ఇంట్లో ఉన్న గోల్డ్ తీసుకొని వెళ్ళడం జరిగింది. టోటల్ గా మనకి ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం 23 తులాల గోల్డ్ పోయిందని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చినారు. ఇమ్మీడియట్ గా వివిధ రకాల సాంకేతిక ఆధారాలను పరిశీలించి ఆవిడ్ని మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది. దాంతో పాటుగా ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్ గా గోల్డ్ ఇయర్ రింగ్స్ ఒక 3 పేర్స్, ఒక గోల్డ్ చైన్, ఒక గోల్డ్ బ్రాస్లెట్, 2 చిన్న చైన్లు, గోల్డ్ బ్యాంగిల్స్ 2, ఒక గోల్డ్ లాకెట్ అండ్ సిల్వర్ రింగ్ ఒకటి, సిల్వర్ లాకెట్, ఇట్లా మొత్తం కలిపి 22.3 తులాల గోల్డ్ అండ్ ఒక 5 తులాల సిల్వర్ మనం రికవరీ